హలో హాయ్ ఫ్రెండ్స్, దీక్షిత్ స్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే మనకు తెలంగాణ ఇంటర్ సిఓఈ ఫస్ట్ ఇయర్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అలాగే ఇది ఏ విధంగా ఆన్లైన్లో చేసుకోవాలనే దాని గురించి పూర్తిగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో వీడియో చేస్తున్నాను. ఇంతవరకు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసి మీకు మొదటికి అయితే నోటిఫికేషన్ రూపాయలు వస్తుంది. అలాగే వీడియో మాత్రం ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ షేర్ చేయండి. అలాగే వీడియోకి అయితే 100 లైక్స్ ఇవ్వండి. అలాగే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అందుకే అర్థమైతే. అలాగే పేమెంట్ చేసేటప్పుడైనా అప్లికేషన్ చేసేటప్పుడైనా కొంచెం జాగ్రత్త చేయండి. ముందుగా అయితే మనకు TSWREIS అని అయితే క్రోమ్ బ్రౌజర్లో టైప్ చేయగానే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత TSWREIS ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ TSWR COE ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. మీకు డెమో రూపంలో నాకు వీడియో తయారు చేయమని కింద కామెంట్ సెక్షన్లో వచ్చింది. డెమో కానీ అప్లికేషన్ ఏ విధంగా చేయాలో ఫుల్ వీడియో అయితే మీకోసం చేస్తున్నాను. ఇక్కడ చూడ మనకు TSWR-COE సెట్ 2024 క్లిక్ హియర్ అని అప్లై ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, మనకి వెబ్సైట్కి వచ్చాం. తెలంగాణ సొసైటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ హైదరాబాద్. ఇక్కడైతే మనం చూసినాక స్టార్టింగ్ డేట్ అయితే 16, అలాగే లాస్ట్ ఎండింగ్ డేట్ అయితే 15 జనవరి మనకైతే ఉంది. అలా ఎగ్జామ్ డేట్ కూడా చూసుకున్నా కానీ 4/2/2024 అంటే ఫిబ్రవరి 4వ తారీఖు అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు అయితే మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలాగే అప్లికేషన్ చేసేటప్పుడు అయితే ఒక ఫోటో, ఆధార్ కార్డు అయితే తీసి పక్క పెట్టుకుని, అలాగే ఏ గ్రూపు, అలాగే సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరైతే చేసే వాళ్ళు అయితే ముందే తెలుసుకొని చేయండి. అప్లికేషన్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే మిస్టేక్ చేయకండి. మిస్టేక్ చేసే తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. నేనైతే ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే అప్లై ఫార్ ఉంది కదా మనకు TSWR-COE సెట్. అలాగే మీరు తెలంగాణ స్టేట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ SR/NO అని క్లిక్ పెట్టండి. క్లిక్ పెట్టిన తర్వాత ఇక్కడ 10th క్లాస్ మీరు ఎక్కడ చదువుతున్నారు, 10th క్లాస్, ఏ డిస్ట్రిక్ట్ చదువుతున్నారు 10th క్లాస్ అనేది ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత క్యాండిడేట్ నేమ్ ఆల్రెడీ మీరు ఏ క్యాండిడేట్ కాదు, మేలా ఫీమేల్, అబ్బాయికి అమ్మాయికి అప్లై చేస్తారో, ఆధార్ కార్డులో ఏ విధంగా పేరు ఉందో, అలాగే SSCలో ఏ విధంగా మీరు పేరు ఇచ్చారో ఆ పేరు అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అయితే పేరు అయితే ఎంటర్ చేస్తున్నాను, ఎందుకంటే మిస్టేక్ చేస్తే మనకి ఎయిట్ ఆప్షన్ ఉంటుంది అన్నమాట. మళ్ళీ న్యూ దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, జనరల్ మనకు మేలా ఫీమేలా, ఇక్కడ అబ్బాయిలకు చేస్తారు అమ్మాయిలకు చేస్తారని సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత గ్రూప్ అయితే మీకైతే ఎంపీసా బైపీసా మీకు సంబంధించిన గ్రూప్ అయితే సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత క్యాస్ట్, మనకు జనరల్ అది క్యాస్ట్ బీసీయా, ఓసీయా, ఎస్సీనా, ఎస్టీనా ఇక్కడ మీకు సంబంధించిన క్యాస్ట్ కూడా సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడైతే బీసీ అయితే సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత గ్రూప్ కూడా ఎంపీసీ పెట్టుకున్నాను. అలాగే మొబైల్ నెంబర్ ఇక్కడ మనం చూసుకుంటే మొబైల్ నెంబర్ కూడా మీరు కస్టమర్ అంటే ఎవరు అప్లై చేస్తూ వాళ్ళ మొబైల్ నెంబర్, పేరెంట్స్ నెంబర్ అయినా సరే, సెల్ఫ్ అయినా పర్లేదు, మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే అప్లికేషన్ చేసిన తర్వాత పేమెంట్ చేసిన తర్వాత మనకు ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే మనకు మొబైల్ మెసేజ్ వస్తుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఏముందో అదే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఆధార్ కార్డులో ఏముందో అదే ఎంటర్ చేయండి. నేను ఆధార్ కార్డులో ఏది ఉందో అదే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేస్తున్నాను. అలా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఇంతవరకు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు కొద్దిగా సపోర్ట్ ఇస్తే మరిన్ని నోటిఫికేషన్ వీడియో వస్తుంది, ఇంట్రెస్ట్ వీడియో వస్తుంది మీ ముందుకు ఉంటాను. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్షన్ చేసుకున్నాను, మొబైల్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చేసిన తర్వాత మనం ఏ అప్లికేషన్ చేయాలో ముందు అయితే పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మనకు రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. రెఫరెన్స్ నెంబర్ వచ్చిన తర్వాత రెఫరెన్స్ నెంబర్ తోటి మనం ఆన్లైన్లో అయితే అప్లికేషన్ చేయొచ్చు. మనకు ముందుగా అయితే ఇక్కడ చూసుకుంటే ఇన్కమ్ కూడా మనకు సిటీలో ఉంటే 2 lakhs, విలేజ్లో ఉంటే 1.5 lakhs అయితే ఎస్ఎంఐ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ముఖ్యంగా అయితే చెప్తున్నానండి, చాలామంది కూడా గతంలో ఇంటర్ అయినా, గురుకుల 5th, 6th క్లాస్ అయినా పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్త పేమెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది పేమెంట్ చేసిన తర్వాత మాకు వస్తలేదు, డబ్బు లాస్ అని చాలామంది అంటే వాళ్ళ గురించి అని క్లియర్ ఒకసారి వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూసుకుంటే నేను అప్లికేషన్ అమౌంట్ అయితే 200 ఉంది. 200 తర్వాత మనకి ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా, సేమ్ యాజ్ క్యాప్చా ఏ విధంగా ఉందో అదే క్యాప్చా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ బాక్స్ క్లిక్ చేసి ఒకసారి మిస్టేక్ ఏమైనా చేస్తే చూసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అప్లికేషన్ అమౌంట్ అయితే అడుగుతుంది అన్నమాట. ఇక్కడ మీరు క్రెడిట్ కార్డు తోటి కానీ, డెబిట్ కార్డు తోటి కానీ, అదర్ డెబిట్ కార్డు తోటి కానీ మన ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ తోటి మనం చేసుకోవచ్చు. ఇక్కడ క్యాండిడేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే డెబిట్ కార్డు తోటి అయితే ఆప్షన్ అయితే పేమెంట్ చేస్తున్నాను. పేమెంట్ చేయండి, ఇక్కడనే జాగ్రత్త చేయండి. పేమెంట్ చేసిన తర్వాత ముందుకైతే పేమెంట్ చేస్తాను. పేమెంట్ చేసిన తర్వాత మీకైతే నెక్స్ట్ అయితే మనకు రెఫరెన్స్ నెంబర్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. రెఫరెన్స్ నెంబర్ పేమెంట్ ఓకే అయింది మాది. ఓకే కాగానే ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అని కనిపిస్తుంది కదా, TSWR-COE సెట్. ఇక్కడైతే రెఫరెన్స్ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి, లేదా మనకి ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా ప్రింట్అవుట్ తీసుకొని అయితే సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసేస్తే నేనైతే ఒకసారి కాపీ చేసుకుని నెంబర్ అయితే డైరెక్ట్ అయితే బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత అయితే మనకి ఇక్కడ
ఆన్లైన్ అప్లికేషన్ కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేమెంట్ అయితే చేసేసినాం. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మనకి ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫారం అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ కాగానే ఇప్పుడు మనకు రిఫరెన్స్ నెంబర్ వచ్చింది కదా, మనకి ఇక్కడ కాపీ చేసుకున్న కాబట్టి ఇలా పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేయగానే డేట్ ఆఫ్ పేమెంట్ అంటే మీరు ఏ రోజు పేమెంట్ చేస్తారో ఆ డేట్ అయితే ఇక్కడ సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత స్టూడెంట్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ యాజ్ టీజ్గా అదే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ చేస్తే మళ్ళీ అప్లికేషన్ మనకి తీసుకోదన్నమాట. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అయితే యాజ్ టీజ్గా మీరు ఏమి ఇచ్చారు, ఇప్పుడు ఇంతకుముందు పేమెంట్ చేసేటప్పుడు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అదే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తున్నాను. అలాగే ఫోటో అండ్ సిగ్నేచర్, ఫోటో పైన సిగ్నేచర్ కింద అండి సేమ్ యాజెస్గా మనకు 50 KB లోపలైతే ఉండాలన్నమాట ఫైలు. ఇక్కడ ఫోటో అయితే మా 3 cm, అలాగే 4 cm, అలాగే సిగ్నేచర్ 1 cm అయితే సైజులు అయితే సెలెక్షన్ చేసుకొని సెలెక్షన్ ఇక్కడ కాపీ చేసి మనకు అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత కింద బాక్స్ క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చా ఉంది కానీ సేమ్ యాజ్ అదే క్యాప్చా అయితే ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ ఒకసారి సర్నేమ్ అడుగుతుంది. ఇక్కడ సర్నేమ్ అడుగుతుంది. యాజ్గా అదే పేరు ఇక్కడ ఇచ్చేసేయండి. స్టూడెంట్ సంబంధించింది, ఇది కాపీ కావడం లేదు, డైరెక్ట్ ఎంట్రీ కొడుతున్నాను, టెక్స్ట్ కొడుతున్నాను. ఇక్కడైతే సేమ్ యాజ్గా ఆధార్ కార్డులో ఏమి ఇచ్చినా అదే పేరు అయితే ఇక్కడ ఎంట్రీ కొడుతున్నాను. ఎంట్రీ కొట్టిన తర్వాత ఫాదర్ నేమ్ స్టూడెంట్ సంబంధించిన అప్లికేషన్దారుకు సంబంధించిన ఫాదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మదర్ నేమ్ కూడా ఎంటర్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, మీరు ఏజ్ ఎంత ఉంది అలాగే ఎన్ని రోజులు అని క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ ఆల్మోస్ట్ మనకు ఫీమేల్ కాబట్టి ఫీమేల్ ఆల్మోస్ట్ ఇందాక టిక్ చేసాం కాబట్టి ఆల్మోస్ట్ కొన్ని ఆటోమేటిక్ వచ్చేసాయి అన్నమాట. వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు అడ్రస్, ఆధార్ కార్డ్ అడ్రస్ ఏముందో అదే అడ్రస్ ఇవ్వండి. ఇక్కడైతే నేనైతే మదర్ నేమ్ కూడా టైప్ చేస్తున్నాను. టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ వన్ అయితే అడ్రస్కి అయితే వెళ్తున్నాను. అడ్రస్ అయితే మీకు సంబంధించిన అడ్రస్, విలేజ్ అండ్ హౌస్ నెంబర్ అండ్ విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఒక యాజ్గా డిస్ట్రిక్ట్ అడుగుతుంది. మరి ఇక్కడ డిస్ట్రిక్ట్ మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకుందాం. మండలం కూడా మీకు సంబంధించిన మండలం కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. నేనైతే ఇక్కడ అడ్రస్ ఇచ్చేస్తున్నాను. ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో అదే అడ్రస్ అయితే ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ అయితే సెలెక్షన్ చేసుకుంటున్నాను. డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత మండలం సెలెక్షన్ చేసుకుంటున్నాను. మనం సెలెక్షన్ చేసుకుందా పిన్ కోడ్ ఏరియా పిన్ కోడ్ ఉంటుంది, ఆ ఏరియా పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఇంకా ఆల్రెడీ మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. అటువంటి మొబైల్ నెంబర్ మీకు సెకండ్ నెంబర్ ఏమైనా ఉంటే ఆ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మనకు ఒక కిందికి వచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ మనకి ఇక్కడ జనరల్గా క్లిక్ చేసుకొని ఇక్కడ గ్రూప్ ఎంపీసీ గ్రూప్ ఇక్కడ అది హ్యాండిక్యాప్ సంబంధించిన నో అని పెట్టేసి తర్వాత ఇక్కడ కిందికి వచ్చేస్తే స్టూడెంట్ సంబంధించిన ఫస్ట్ నుంచి 10th వరకు ఇక్కడ చదివిన డీటెయిల్స్ అయితే ఇక్కడ అడుగుతుందన్నమాట. ఇంతకుముందు గతంలో ఈ సిఓసిటీ అప్లికేషన్ అయితే ఎన్ని అడగలేదు, ఇప్పుడైతే అడుగుతున్నారు. స్టూడెంట్ సంబంధించిన ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7th, 8th, 9th, 10th ఎక్కడ చదివారో ఆల్ డీటెయిల్స్ అయితే ఇలా ఎంటర్ కొట్టాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ స్కూల్ ఎక్కడ చదివా స్కూల్ ఎంట్రీ కొట్టండి. అయితే ఎంట్రీ చేసి చూపిస్తాను. అలాగే డిస్ట్రిక్ట్ ఉంటే డిస్ట్రిక్ట్ మీకు సంబంధించి ఎక్కడ చదువుకో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేసుకోండి. అలాగే మీడియం తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా ఇక్కడ మనకు సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ గవర్నమెంట్ గుర్తింపు పొందిన పాఠశాల అయితే ఇక్కడైతే క్లిక్ చేయండి. నేనైతే డాటా క్లిక్ చేసిన తర్వాత ఎంట్రీ కొట్టిన తర్వాత చూపిస్తాను, ఎందుకంటే వీడియో లాంగ్ లెంత్ అవుతుంది కాబట్టి. ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్ని టైప్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఫస్ట్ నుంచి మనకి 10th వరకు అయితే చేసి చూపిస్తే మీకు కూడా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. అలాగే ఎందుకంటే ఏమైనా మిస్టేక్ చేస్తే మనకి 8 ఆప్షన్ అయితే ఉండదన్నమాట. అందుకే అప్లికేషన్ చేసేటప్పుడు జాగ్రత్త చేయండి. అలాగే పేమెంట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా పేమెంట్ చేయండి. ఎందుకంటే అదర్గా మనము చాలామంది గతంలో అయితే చాలామంది పేమెంట్ లాస్ అయ్యారు. చాలామంది కూడా నా కామెంట్ రూపాయలు వచ్చాయి. వాళ్ళ గురించి క్లియర్గా మళ్ళీ అదే విషయం చెప్తున్నాను. ఇక్కడైతే ఆల్రెడీ డేటా అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ అయితే నేను మీకు అది డిస్ట్రిక్ట్ నల్గొండ అయితే పెట్టేస్తాను. ఇక్కడ సంబంధించిన కాలేజీలన్నీ సెలెక్షన్ చేసుకొని రైట్ బాక్స్లో క్లిక్ చేస్తున్నాను. మీకు సంబంధించిన కాలేజీలు ఏమేమి ఉన్నాయో మీ దగ్గర పట్ల ఏమి ఉన్నాయో అన్నీ సెలెక్షన్ చేసుకొని ముందైతే సెలెక్షన్ చేసుకుని తర్వాత అయితే మిగతా సెలెక్షన్ చేసుకోండి. టోటల్ అయితే ఆల్ సెలెక్షన్ చేసుకోవాలి. ఈ బాక్స్ క్లిక్ చేసి అయితే నేనైతే మళ్ళీ ఒకసారి అప్లికేషన్ అయితే కరెక్ట్ ఉందా రాంగ్ ఉందా ఒకసారి చూసుకుందామని పైకి స్క్రోల్ అయితే మీరు ఒకసారి చూసుకోండి. అప్లికేషన్ ఏమన్నా రాంగ్ ఉందా, ఏమన్నా ఎంట్రీ తప్పు కొట్టామో చూసుకోండి. అంటే నేమ్స్ కూడా ఇక్కడ చేసుకున్న తర్వాత స్కూల్ కూడా, ఎందుకంటే మనకు స్కూల్ బోనాఫైడ్ తీసుకొని దగ్గర కొట్టేసుకుంటే సరిపోతుంది. లేదా మీకు గుర్తు కూడా సెల్ఫ్గా అయితే కంప్యూటర్లో అయినా ఫోన్లో అయినా ఈజీగా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. కింద అయితే నేనైతే ఓకే చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ మనకు చూడండి ఇక్కడ 8 ఆప్షన్ ఉంది, సబ్మిట్ బటన్ ఉంది. అయితే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ కంప్లీట్ అయిపోయింది. డౌన్లోడ్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇదైతే కంట్రోల్ పే అయితే ప్రింట్ అవుట్ తీసుకున్నాను, అలాగే సేవ్ చేసి కూడా పెట్టుకున్నాను. మీరు కూడా
సింపుల్గా సెల్ఫ్గా అయితే మీరు మొబైల్లో కానీ సిస్టంలో కానీ అప్లై చేసుకోవచ్చు. చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త చేయండి, పేమెంట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే మీకైతే అందరికీ అర్థమైందని కూడా అర్థమైంది మాత్రం. దీక్షిత్ యూట్యూబ్ క్రియేషన్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీక్షిత్ క్రియేషన్. అలా లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ అయితే మన అప్లికేషన్ ఫామ్ అది సైట్కి వచ్చేస్తాం. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి.